హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జాక్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇందులో హీరోగా సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్గా వైష్ణవి తేజన్య నటిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, నరేష్ ఇంపార్టెంట్ రోల్లో పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్ గారు వచ్చి స్పైకి మెయిన్ లీడర్ అనుకుంటాను. అలాగే నరేష్ వచ్చేసి హీరో తండ్రి క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి బొమ్మరిల్లు భాస్కర్. ఇది స్పై కామెడీ థ్రిల్లర్గా రాబోతుంది. ట్రైలర్ అయితే చాలా బాగుంది కామెడీగా. ట్రైలర్లో స్టార్టింగ్లో ఫస్ట్ ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ 4 వైపుల నుంచి టెర్రరిస్టులు వస్తున్నారు, వాళ్ళని ఎలా అయినా పట్టుకోవాలి అని అనుకుంటారు. అదే టైంలో హీరో ఒకరిని కిడ్నాప్ చేస్తాడు. ఎవరు కిడ్నాప్ చేశాడంటే జాక్ అని తెలుస్తుంది. అది అంటే జాక్ అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అక్కడ వేరే బట్టలు వేసుకొని వెళ్తే అక్కడ వాళ్ళు ఏంది ఇలాంటి బట్టలు వేసుకొని వచ్చావని చెప్పడం, అక్కడ కామెడీ రావడం, అలాగే హీరోయిన్తో లవ్ ట్రాక్ చూపించాడు. కామెడీ జోకులు అయితే చాలానే ఉన్నాయి. నాకు తెలిసి హీరో సపరేట్ స్పై అనుకుంటాను, ప్రకాష్ రాజ్ ఒక స్పై అనుకుంటా. ఎందుకంటే ప్రకాష్ రాజ్కి తెలియదు ఇతను ఎవరనేది. వీళ్ళు సపరేట్ మిషన్లు చేస్తున్నారు. చూడాలి, మూవీ చూస్తే తెలుస్తుంది. ట్రైలర్ అయితే చాలా బాగుంది, కామెడీగా అదంతా. ఏప్రిల్ 10న రిలీజ్ అవబోతుంది. నాకు ట్రైలర్ బాగా నచ్చింది. సిద్ధు తన పంచ్ డైలాగులు కానీ లాస్ట్లో క్లైమాక్స్లో ఒక డైలాగ్ చెప్తాడు, అదైతే చాలా బాగుంది, బాగా నవ్వు వచ్చింది. మధ్యలో కొన్ని జోకులు కూడా బాగున్నాయి. కాకపోతే ఇందులో వైష్ణవితో లవ్ ట్రాక్ ఉంది. అది నాకు కథలో ఇప్పుడు స్టోరీలో పాటుగా తీసుకుపోతే బాగుంటుంది. మధ్యలో ఊరికి అనవసరంగా లవ్ ట్రాక్ సాంగ్స్ అలా పెట్టకుండా కరెక్ట్గా స్టోరీ, అంటే లవ్ ట్రాక్కి స్టోరీకి కరెక్ట్గా లింక్ ఉండేటట్టు పెడితే చాలా బాగుంటుంది. అప్పుడు చూడబుద్ధి అవుతుంది. చూడాలా, యాక్షన్ సీన్లు కూడా చాలా బాగున్నట్టున్నాయి. ట్రైన్లో ఫైట్ అయితే చాలా బాగుంది. చూడాలి మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుంది. మీకు ట్రైలర్ చూసి మీరేం ఫీల్ అయ్యారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇలాంటి మూవీ అప్డేట్స్ కానీ మూవీ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు ఇంకా ఎవరైనా ట్రైలర్ చూడకపోతే చూసేయండి. ట్రైలర్ అయితే చాలా బాగుంది. మూవీ వచ్చి ఏప్రిల్ 10న రిలీజ్ అవబోతుంది ఫ్రెండ్స్. బాయ్.